హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ విత్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ చెప్పేస్తానండి. ఎలాంటి ఓవెన్ లేకుండా, మైదా లేకుండా, ఎగ్ కూడా లేకుండా కుకీస్ చాలా ఈజీగా ఇంట్లోనే క్రిస్పీగా చేసుకోవచ్చు. ఎలా అంటో చేసేద్దాం. మరి దీనికోసం నేను ముందుగానే ఒక 130 గ్రాముల షుగర్ని తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ చేసిన దాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక 150 గ్రామ్స్ గీని వేసుకున్నాను. ప్రతిదీ మెజర్మెంట్తో వేసుకుంటే మనకి కుకీస్ కానీ కేక్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని వీలైనంత వరకు క్రీమీగా వచ్చినంత వరకు విస్క్ చేస్తూనే ఉండాలి. ఇది కొంచెం కష్టం, బట్ చాలా బాగుంటుంది చేస్తే. ఆ తర్వాత జల్లించుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈ స్టెప్ మిస్ అవ్వకూడదండి. 200 గ్రామ్స్ నేను గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే 60 గ్రాములు నేను బేసన్ని కూడా తీసుకున్నాను, శనగపిండిని. అలాగే 25 గ్రాములు రవ్వని, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది కూడా అందులో యాడ్ చేసుకొని జల్లించుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా, మరీ గట్టిగా ప్రెస్ చేసి ఒత్తుకోకండి, స్మూత్గానే ఒత్తుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గట్టిగా ఉంది అంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎంత స్మూత్గా మనం డౌన్ ప్రిపేర్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అంత బాగా వస్తాయి అన్నమాట. ప్రిపేర్ చేసుకున్న దాన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ మనం దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. ఆ 10 నిమిషాల తర్వాత మనము దీన్ని ఏంటంటే ఒక చిన్న చిన్న బాల్స్గా తీసుకుంటూ పార్టీషన్స్గా మనం రౌండ్గా చేసుకుంటూ ఉండాలి. చూసారా? ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను ఒక్కొక్కటి. ఈ విధంగా మనం కొంచెంగా స్పూన్తో తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని దాన్ని చిన్నగా ప్రెస్ చేసుకొని, నేనైతే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ తోటి నేను గార్నిష్ చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది నట్స్ తోటి. అందుకనే నేను ప్రతిని దాన్ని ఇలాగా చేసుకున్నా. నేను వితౌట్ ఓవెన్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్లేట్కి నెయ్యి రాసి దానికి కొంచెంగా గోధుమ పిండి కూడా రెస్ట్ చేసుకొని నేను ఇలా పెట్టుకున్నా. ఇంకా ఎవ్రీ బిస్కెట్ని ఇలాగే తయారు చేసుకొని మనం ఇంతకుముందే ఓవెన్ని హీట్ చేసి పెట్టుకున్నామండి. ఒక 20 మినిట్స్ ఒక పెద్ద బౌల్ పెట్టుకుని అందులో చిన్న గిన్నె పెట్టుకొని నేను ప్లేట్ పెట్టుకోవడానికి సరిపోయేంతగా నేను ఎప్పుడు యూజ్ చేసే విధంగా ఈ బౌల్ని పెట్టుకొని అందులోని మనం ఈ ప్లేట్ బిస్కెట్స్ని ప్లేస్ చేసుకొని మనం ఒక 30 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా బాగా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. తీసిన వెంటనే మీరు చెక్ చేయకండి, ఎందుకంటే అవి చాలా మెత్తగా ఉంటాయి వేడి మీద. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎంతో పర్ఫెక్ట్గా బేక్ అయింది, చూసారా? చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ పిల్లలకి చేసి పెట్టి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.